హాయ్ హలో నమస్తే ఈ ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. ఈరోజు ఎపిసోడ్స్ ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది ఒక పెద్ద రెడ్ అలర్ట్. మిమ్మల్ని కాన్షియస్ తీసుకురావడం కోసం నేను చేస్తున్న ఎపిసోడ్ ఇది. 20 లక్షల కోట్లు ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి ఆవిరైపోయాయి విత్ ఇన్ 10 seconds. ఎస్, ఇది నేను మిమ్మల్ని భయపెట్టడం కోసం కాదు, నిజాలు చెప్దామని ట్రై చేస్తున్నాను. ఓకేనా? మీరు అర్థం చేసుకోనికి ట్రై చేయండి. స్టాక్ మార్కెట్లో చాలామంది డబ్బులు పెడతారు. ఎందుకు? వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని డబల్ చేసుకోవడం కోసం. వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో అది ఖాళీగా బీరువాలో పడి ఉండడం కంటే, బ్యాంక్లో పడి ఉండడం కంటే, అదే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే అది తిరిగి పైసలు తీసుకొస్తుందన్న ఒక ఆశతోటి చాలామంది డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే మంచిదే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి చాలా మంచిదే. కాకపోతే ఒక్కొక్కసారి కుదేలైపోయే అవకాశాలు వస్తుంటాయి. మీరు ఎప్పటికప్పుడు న్యూస్కి అలర్ట్గా ఉండాలి, ఎప్పటికప్పుడు కాన్షియస్తో ఉండాలి. ఎప్పుడు తీయాలా, ఎప్పుడు వెయ్యాలా అన్నది మీకు కాన్షియస్ ఉంటే మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదా 10 సంవత్సరాలు కావచ్చు, లేకపోతే 5 సంవత్సరాల వరకు పెట్టి వదిలేస్తా అంటే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేకపోతే చాలా జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు స్టాక్ మార్కెట్లో 20 లక్షల కోట్లు కేవలం 10 సెకండ్లలో ఆవిరైపోయాయి. గ్లోబల్ మార్కెట్లు మొత్తం బ్లడ్ బాత్ అయిపోయింది. ఒక్కొక్కరు హార్ట్ పట్టుకొని ఏడుస్తున్నారు. ఎందుకంటే 20 లక్షల కోట్లు అంటే నాట్ ఎ స్మాల్ థింగ్. ఇండియా స్టాక్ మార్కెట్లో 20 లక్షల కోట్లు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్స్లు విధించాడో, చైనా మీద ఆల్రెడీ 20% ఉండగా మళ్ళీ 34%, మొత్తం 54% టారిఫ్లు చైనా మీద. ఇండియా మీద 25%, సౌత్ ఆఫ్రికా మీద 30%, అలాగే కెనడా మీద, మెక్సికో మీద 30-35% ఈ రేంజ్లో ట్యాక్సులు విధించుకుంటూ వెళ్ళాడు అందరికీ. ఒక్కరికి కూడా 25-20 లోపల తగ్గకుండా టారిఫ్లు వేశాడు. అంతెందుకు, ఆస్ట్రేలియా నుంచి కొంచెం దూరంలో ఉండే ఒక ఐలాండ్, మ్యాక్డొనాల్డ్ ఐలాండ్ అనమాట. అయితే ఆ ఐలాండ్లో పెంగ్విన్లు తప్ప మనుషులు ఉండరు. దానికి కూడా 10% టారిఫ్లు వేశాడు ట్రంప్. అసలు ఏమనాలా ట్రంప్ని అర్థం కావట్లేదు. అయితే ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ భారతదేశానికే కాదు ప్రపంచాన్ని ఇంత కుదిపేస్తుందా అని ప్రపంచానికి ఈరోజు అర్థమైంది. మెయిన్గా ఇండియాకి 20 లక్షల కోట్లు ఆవిరి. తను ఎప్పుడైతే ఈ టారిఫ్స్లు అనౌన్స్ చేశాడో దాని తర్వాత చాలామంది ఇన్వెస్టర్స్ మండే మార్నింగ్ ఓపెన్ అవుతూనే వాళ్ళ ఏవైతే స్టాక్ హోల్డర్స్, షేర్ హోల్డర్స్ ఉంటారో వాటిని ఎలాగైనా సరే విత్డ్రా చేసుకుందామని చాలామంది కూర్చున్నారనమాట. అక్కడ బై చేద్దామని, సెల్ చేద్దామని చాలామంది కూర్చున్నారు మార్కెట్లో. 2025 April 7th మండే ఎర్లీ మార్నింగ్ 9:15కి మార్కెట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఏదైతే ఉందో అందరు సెల్ కొడదామని ఎదురు చూస్తూ ఉన్న టైంలో కనీసం వాళ్ళకు ఒక సెకండ్ కూడా టైం కూడా 10 సెకండ్లలో 20 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. వాళ్ళకి అవకాశం కూడా లేకుండే. నిఫ్టీ 1000కి పైగా పాయింట్ల కింద పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ 2000 పాయింట్లకు పైగా కింద పడిపోయింది. అంటే రెండు కలిపి 4% పడిపోయినాయి మొత్తం. మళ్ళీ మార్కెట్ 330 వరకల్లా మార్కెట్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఆ క్లోజ్ అయ్యే లోపల ఓవరాల్గా నిఫ్టీ వచ్చేసి 3.24% దగ్గరగా క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 3.19% దగ్గరగా క్లోజ్ అయింది. అంటే ఇంచుమించు బ్యాంక్ నిఫ్టీ 1644 పాయింట్స్ పడింది. అదేవిధంగా నిఫ్టీ వచ్చేసి 764 పాయింట్స్ పడింది. అంటే మీరు అర్థం చేసుకోండి అసలు ఏ రేంజ్లో మార్కెట్ బ్లడ్ బాత్ అయిపోయిందో. మనం ఒకవేళ యూఎస్ మార్కెట్స్ తీసుకున్నట్టయితే మెయిన్ 7 స్టాక్స్ ఉంటాయండి. మ్యాగ్నిఫిసెంట్ 7 అనొచ్చు, లేకపోతే 7 వండర్స్ అనొచ్చు, లేకపోతే మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అమెరికాని కావచ్చు, ప్రపంచాన్ని కావచ్చు శాసిస్తున్న 7 ఇవి 7 మార్కెట్స్, 7 స్టాక్ మార్కెట్లో ఉన్న ఇండిస్ ఇవి ఏవేవంటే టెస్లా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, అమెజాన్, యాపిల్, మెటా. టెస్లా అనేది $490 దగ్గర ఉండేది, అది ఇప్పుడు $200కి దగ్గరగా పడిపోయింది. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ 468 ఉండేది, ఇప్పుడు దగ్గర 300 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఇంకా కింద కూడా రావచ్చు. ఎన్విడియా 150 దగ్గర ట్రేడ్ అవుతుంది, అది 90 దగ్గరికి పడిపోయింది, ఇంకా కింద పడవచ్చు. అమెజాన్ 240 దగ్గర ఉండొచ్చు, అది 150 దాకా పడిపోయింది, ఇంకా పడవచ్చు. యాపిల్ 260, అది 170 దాకా దగ్గరవచ్చు, ఇంకా కింద కూడా పడవచ్చు. మెటా 738 ఉంది, అది 480లో ఇప్పుడు పడిపోయింది, ఇంకా కింద కూడా పడిపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది యూఎస్లో ఉన్న టాప్ మోస్ట్ స్టాక్స్, ఇవి టాప్లో ట్రేడ్ అవుతున్నాయి అనమాట. ఇదే అనమాట యూఎస్ యొక్క భవిష్యత్తు కావచ్చు, లేకపోతే ప్రపంచానికే ఇవి అల్టిమేట్ ఇన్సేన్ స్టాక్స్. ఇవి ఇప్పుడు దగ్గరగా 50% పడిపోయే అవకాశం ఉంది, ఇంకా కింద పడిపోతుందా చెప్పలేం. వై? బికాస్ రెసిషన్ ఈజ్ అహెడ్.
రెసిషన్ వస్తుంది అని చెప్తున్నారు కానీ ఆల్రెడీ రెసిషన్ స్టార్ట్ అయిపోయింది. గ్లోబల్లో మొత్తం రెసిషన్ స్టార్ట్ అయిపోయింది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ బ్లడీ ట్రంప్. మీ ప్రపంచం మొత్తంలో గ్లోబల్ స్టాక్సే కాదు, యూరోప్ మార్కెట్ కావచ్చు, లేకపోతే చైనా మార్కెట్, సింగపూర్ మార్కెట్, అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్, రష్యన్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్, ఇవి మాత్రమే కాదు, క్రూడ్ ఆయిల్ కూడా చాలా దారుణంగా పడిపోయింది. $85కి ఒక బ్యారెల్, ఇప్పుడు అది $60కి ఒక బ్యారెల్గా మారిపోయింది. అదేంటి, ఏది పెరిగినా క్రూడ్ ఆయిల్ అనేది డెఫినెట్గా పెరగాలి కానీ తగ్గుతుంది అని మీ ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ బట్టి సప్లై ఉండాలి, కానీ ఇక్కడ సప్లై ఎక్కువైపోయి డిమాండ్ తక్కువైపోయింది. రీజన్ ఏంటంటే మనం ఎప్పుడైతే రష్యా దగ్గర నుంచి తక్కువ ధరలోకి మనం చమురును ఎప్పుడైతే మనం తీసుకోవడం స్టార్ట్ చేసామో, వాళ్ళ దగ్గర ఉన్న రెసిషన్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న పైసలు తక్కువ ఉండడం కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు, తగ్గించుకోవాలంటే వీళ్ళు ఏం చేశారంటే ఒపెక్ కంట్రీస్ అని కొన్ని కంట్రీస్ ఉంటాయి అనమాట. ఏంటంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్. ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏం చేస్తాయంటే వీళ్ళందరూ ఒక సిండికేట్ కింద మారుతారనమాట. లైక్ ఇప్పుడు లేబర్ యూనియన్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మన ఆటో యూనియన్, వీళ్ళందరూ డిస్కషన్ చేసుకుని రేట్ ఫిక్స్ చేసుకుంటారు కదా. అదే మాదిరిగా ఈ ఒపెక్ కంట్రీస్ కూడా ఒక రేట్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇంతకీ ఒక బ్యారెల్ అమ్మాలని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఒకరు బార్డర్ క్రాస్ చేసి దాని లిమిట్స్ క్రాస్ చేస్తారో దాని తర్వాత ఈ ఒపెక్ కంట్రీస్ అని సపరేట్ అయిపోయి ఎవరికి వాళ్ళే చాలా తక్కువ ధరకి అమ్మడం స్టార్ట్ చేశారు ఈ క్రూడ్ ఆయిల్ని. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ క్రైసిస్ని తీర్చుకోవడం కోసం, వాళ్ళ దేశ బడ్జెట్ భారాన్ని తగ్గించుకోవడం కోసం. ఎప్పుడైతే వీళ్ళు తగ్గించడం, ఒకరిని మించి ఒకరు ఈ క్రూడ్ ఆయిల్ని తక్కువ ధరకు అమ్మడం మొదలుపెట్టారో అది 60కి పడిపోయింది. 60కి పడిపోయి ఇంకా పడిపోయే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో ప్రతిదీ రెడ్లో ట్రేడ్ అవుతుంది. చెప్పాలంటే బ్లడ్ బాత్. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నేను మీ స్టాక్ మార్కెట్లో నుంచి మీరు ఎగ్జిట్ అవ్వమని నేను అనట్లా. నేను కాన్షియస్ చేసేది ఏంటంటే చూసుకోండి, ఇది రైట్ టైం కాదు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఒకవేళ మార్కెట్ పరిగెడుతుంది అనుకోండి, ఇట్స్ ఎ రైట్ టైం టు ఎగ్జిట్. ఆల్రెడీ 4% ఉన్నాం కదా, మేము 4% ఆల్రెడీ మేము లాస్లో ఉన్నాము. మేము ఎలా దీన్ని భర్తీ చేసుకోవాలంటే మీకు ఇచ్చే బెస్ట్ ఐడియా ఏంటంటే మీరు ఒక్కసారి చార్ట్లోకి వెళ్ళండి. ఆల్రెడీ నేను 4% పడిపోయింది కాబట్టి చూడండి, ఇక్కడతో ఎగ్జిట్ అవుతారా లేదు, ఇంకా పైకి మార్కెట్ ఎప్పుడైతే మీకు అనుగుణంగా వచ్చి ట్రేడ్ అవుతుందో మీరు ఎగ్జిట్ కండి. ఇట్స్ బెటర్. ఇప్పటికీ మీరు ప్రాఫిట్లో ఉన్నారంటే ఎగ్జిట్ కాండి. నేను అదే అడుగుతున్నాను. ఎందుకంటే మార్కెట్ అన్సర్టనిటీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే తీవ్రమైన సెల్లింగ్ ఏర్పడుతుంది అనమాట. ఎందుకంటే స్టాక్ మార్కెట్కి భయము బెరుకు ఎక్కువ. కాన్స్టెంట్గా వెళ్తున్నప్పుడు ఓకే, దాట్ వీ కెన్ బిలీవ్ ద మార్కెట్. బట్ దిస్ ఈజ్ అ ఇన్సైన్ మార్కెట్. మీ పైసలు ఇంకా ఎంతనా పోవచ్చు. 10 సెకండ్లలో 20 లక్షల కోట్లు అంటే నాట్ అన్ ఈజీ థింగ్ అండి. జస్ట్ ఇమాజిన్, 20 లక్షల కోట్లు అంటే ఏమనుకుంటున్నారు మీరు? అయినా సరే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఎప్పుడైతే ట్రంప్ తన టారిఫ్స్ని విధించాడో చైనా, సౌత్ కొరియా, జపాన్ ఇవంతా ఒక కూటమిగా ఏర్పడికి వీళ్ళు రెసిప్రోకల్ రిటార్ట్ ఇచ్చారు అమెరికాకి. బట్ ఇండియా టిల్ నౌ అసలు రిటార్ట్ ఇవ్వట్లేదు. అసలు ఎందుకనేది ఇప్పటికీ అర్థం కాదు. 20 లక్షల కోట్ల ఆవిరైందండి. జస్ట్ ఇమాజిన్. అయినా సరే మోడీ సైలెంట్గా ఉన్నాడు. మోడీ మౌనం వెనక అర్థం ఏంటో ఆయనకే అర్థం కావాలి. అసలు వీఆర్ ఇన్ రెసిషన్, ప్లీజ్ బీ అలర్ట్, మీ పైసలు జాగ్రత్త. ట్రంప్ టారిఫ్లు విధించడానికి రీజన్ ఏంటి, అసలు ఎందుకు విధించాడు? దీనికి ఆన్సర్ తెలియాలంటే బయట నుంచి వస్తున్న ప్రోడక్ట్స్ కావచ్చు, బయట నుంచి వస్తున్న ఏదైనా వాళ్ళు యూజ్ చేసే గూడ్స్ కావచ్చు, స్వదేశానికి సంబంధించింది కాక వేరే దేశాల ఉత్పత్తులు వీళ్ళ దేశానికి రావడం వల్ల, వీళ్ళ దేశస్తులు కొనడం వల్ల వీళ్ళ దేశాన్ని వేరే దేశస్తులు కొంటలేరు. కాబట్టి ఆ కోపంతో మన ట్రంప్ టారిఫ్స్లు విధించడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ టారిఫ్స్లు విధించడం జరుగుతుందో ఆ గూడ్స్ వాళ్ళ దేశానికి రావడం ఆగిపోతుంది. దాని తర్వాత స్వదేశంలో ఉండే వాళ్ళ గూడ్స్ మాత్రమే వాళ్ళు కొనుక్కోవడం కోసమని ట్రంప్ వేసిన స్కెచ్. అయితే ఇది తుగ్లక్ ఆలోచన లేకపోతే మంచి క్లెవరైన ఆలోచన అనేది టైం నిర్ణయిస్తుందని చెప్తారు అందరూ. కాకపోతే స్టార్టింగ్లో ఈ రెసిషన్ తప్పదు, తర్వాత కవర్ అవుతుందని మాట్లాడుతున్నారే తప్ప నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే ఈరోజు రా మెటీరియల్ ఒక దగ్గర, ప్రోడక్ట్ ఒక దగ్గర, తయారు చేసే జనాలు ఒక దగ్గర, వీళ్ళందరూ కలిస్తేనే ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. 10 దేశాలు కలిస్తేనే ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. లేకపోతే నీకు ఏదైనా సరే ఒక బిజినెస్ అవుతుంది, ఒక కంపెనీ ఫామ్ అవుతుంది. అలాంటిది అమెరికా మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి, అమెరికా గూడ్స్ మాత్రమే వర్కౌట్ కావాలన్న ఒకే ఒక ఆశయంతో ట్రంప్ ఏం చేశాడంటే టారిఫ్స్లు అనేటివి విధించాడు. ఇది కరెక్టా రాంగ్ అని మనము
మాట్లాడుకోవాలంటే 1930లో స్మూత్ టారిఫ్ యాక్ట్ 1930 అని ఒకటి వచ్చింది. ఆ స్మూత్ టారిఫ్ యాక్ట్ 1930లో తీవ్రమైన రెసిషన్, ఇట్స్ అన్ హిస్టరీ, ఇన్సేన్ హిస్టరీ. ఆల్రెడీ 1930ని ఇదే రకమైన టారిఫ్లు విధించారు. 60% ఆఫ్ టారిఫ్స్ విధించడం వల్ల అమెరికాలోని సిటిజన్స్ నానా చావు చచ్చారు, యాతన పడ్డారు. అయినా సరే ఇప్పుడు సేమ్ టు సేమ్ అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాడు సో కాల్డ్ ట్రంప్. 1930లో ఏదైతే హిస్టరీ ఉందో అదే హిస్టరీ ఇప్పుడు 2025లో ప్రెసిడెంట్ ట్రంప్ హయాంలో ఇదే జరుగుతుంది. అసలు ట్రంప్ ఒక్కసారి ఆలోచించాలి, అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది అని. 1930 తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రెసిషన్స్ వల్ల, ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏమైపోయిందంటే వరల్డ్ వార్ 2 అనేది వచ్చింది. స్టిల్ ఇప్పుడు కూడా మనం వరల్డ్ వార్ 3కి దగ్గరలో ఉన్నాం. ఆల్రెడీ జరుగుతుందని అంటున్నారు అందరు వరల్డ్ వార్. సో ఒక్కసారి ఆలోచించండి. అయితే యూఎస్లోని ఎకానమీ రెసిషన్లోకి వెళ్ళబోతుందని కొన్ని ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి. అదే జేపీ మురుగన్ ఏమంటున్నారంటే 65% అమెరికా రెసిషన్లోకి వెళ్ళబోతుంది. అమెరికా జీడిపి నెక్స్ట్ ఇయర్ 2.5 దాకా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 1%కి పడబోతుంది అమెరికన్ జీడిపి. అదే కాకుండా అమెరికన్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది 4.5%కి పెరగబోతుంది. అంతేకాదు కెనడాకి కావచ్చు, మెక్సికోకు కావచ్చు, వాళ్ళు విధించిన టారిఫ్స్ల వల్ల విస్కీ, బియర్, కూల్ డ్రింక్స్, అవకాడో, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఉన్నట్టుండి ఒక్కటేసారి 30% రేట్లు పెరిగిపోయాయి. 35% 40% రేట్లు పెరిగిపోయాయి. ఇంతే కాకుండా ఇప్పుడు యూఎస్లో ఉన్న సిటిజన్ ఇల్లు కొనాలంటే గగనమే కాని పని. ఎందుకంటే 94% ఆఫ్ యుఎస్ హౌసెస్ ఆర్ బిల్డ్ విత్ వుడెన్. ఆ వుడ్ మొత్తం కెనడా నుంచి రాబడుతుంది. ఇప్పుడు కెనడా మీద 35% టారిఫ్స్ వేశాడు. సో కెనడా కూడా తిరిగి టారిఫ్స్ వేసింది. దానివల్ల ఆర్థిక మాన్యం చాలా ఎక్కువ ఉండబోతుంది. ఇప్పుడు యూఎస్లో ఇల్లు కట్టుకోవాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్. ఆవకాడోలోని మెక్సికో నుంచి వస్తాయి. ఇప్పుడు ఆవకాడో కొనాలంటే, అప్పుడు ఒక గుడ్డు కొనాలంటేనే వాళ్ళు ఆల్మోస్ట్ 50 రూపాయలు పెట్టారంట. మరి ఇప్పుడు ఆవకాడో కొనాలంటే ఎంత పెడతారు? వై? బికాస్ ఆఫ్ దిస్ టారిఫ్స్ అండి. అమెరికన్ ట్రంప్ వేసిన ఈ రెసిప్రోకల్ టారిఫ్ ప్రపంచాన్ని మొత్తం పట్టి కుదిపేస్తుంది. అందరికీ టారిఫ్స్ విధించాడు, ఒక్క రష్యాకి తప్ప. రష్యాకి ఎందుకు విధించలేదో తెలుసా? ఆల్రెడీ 20,000కు పైగా నాకు తెలిసి వాళ్ళ మీద శాంక్షన్స్ విధించాడు అనమాట. ఆ ఒక్కొక్క శాంక్షన్స్ తీయాలంటేనే చుక్కలు. ఇంకా వాళ్ళ మీద ఇంకా టారిఫ్స్లు ఏమేస్తాడు ఈయన? అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రపంచానికి ఏరి కోరి కష్టాలు తీసుకొస్తున్నాడా? తను మాత్రమే తెచ్చుకోకుండా ఇతర దేశాలకు కూడా తీసుకురావడం జరుగుతుంది. చైనా, జపాన్, ఆస్ట్రేలియా, యూరోపియన్, ఇండియా, ఈ దేశాలన్నిటికీ గ్లోబల్ మార్కెట్ మొత్తం కుదేలైపోయింది. చాలామందికి అసలు టారిఫ్లు విధించడం వల్ల అసలు ఎందుకు మార్కెట్ పడిపోయిందన్న క్వశ్చన్ మార్క్ ఉంది. దీనికి సింపుల్ రీజన్ ఏంటంటే సప్లై బ్రేకింగ్ చైన్. ఎప్పుడైతే సప్లై ఏది ఉంటుందో ఆ చైన్ని బ్రేక్ చేసినప్పుడు ఇదంతా జరుగుతుంది. వై? బికాస్ రా మెటీరియల్ కావచ్చు, లేకపోతే ఫుడ్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మినరల్స్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఒక కారు తయారు చేయాలంటే దాని రా మెటీరియల్ ఒక దగ్గర నుంచి వస్తుంది, దాని స్పేర్ పార్ట్స్ ఒక దగ్గర నుంచి వస్తాయి, కలర్ ఒక దగ్గర నుంచి వస్తుంది, కెమికల్ ఒక దగ్గర నుంచి వస్తుంది. ఒక్క దేశం అన్ని ప్రొడ్యూస్ చేయలేదండి. డెఫినెట్గా ఒక దేశం మీద ఒక దేశం ఖచ్చితంగా డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఒక దేశం ఒక దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఒక ప్రోడక్ట్ సంథింగ్ అయ్యి ఇంకో దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఈ స్పేర్ పార్ట్స్ కావచ్చు, ఈ టూల్స్ కావచ్చు, ఈ రా మెటీరియల్ కావచ్చు, ఈ సోకాల్డ్ క్రూడ్ ఆయిల్, ఇవన్నీ ఒక దేశం ప్రొడ్యూస్ చేయలేదు. వాళ్ళకి కావాల్సిన కాంపోనెంట్స్ కావచ్చు, ఏవైనా సరే. ఇప్పుడు మైక్రో చిప్స్, సెమీ కండక్టర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు సెమీ కండక్టర్స్ మనం తయారు చేయాలని కూడా రా మెటీరియల్ వేరే దగ్గరికి నుంచి రావాలి. ఎప్పుడైతే టారిఫ్స్లో విధించడం జరిగిందో ఒక దేశంతో ఒక దేశము చైన్ లింక్ ఉంటుందండి. ఎప్పుడైతే ఆ లింక్ బ్రేక్ అవుతుందో ఇట్స్ టూ డిఫికల్ట్ టు ట్రేడ్ అనమాట. వై? బికాస్ ఆఫ్ దిస్ టారిఫ్స్. అన్ని లక్షల కోట్లు పెట్టి వాళ్ళు ఖర్చు పెట్టలేక సో అక్కడ బ్రేక్ అయిపోయి స్టాప్ అయిపోతుంది. ఎప్పుడైతే స్టాప్ అయిపోతుందో ట్రేడింగ్ స్టాప్ అయిపోతుంది. ట్రేడింగ్ స్టాప్ అయిపోయినప్పుడు ఆల్మోస్ట్గా అది స్టాక్ మార్కెట్ మీద పడుతుంది. అలాగా లాస్ అయిందే. ఇప్పుడు 20 లక్షల కోట్లు అలా అయ్యింది. అదే కాకుండా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఫారెన్ ఇన్వెస్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ మొత్తం సెల్ కొట్టడం జరుగుతుంది. ఇట్స్ ఆల్ ఏ ట్రేడ్ వార్. ఇది ప్రపంచ యుద్ధానికంటే ముందు జరిగేది ట్రేడ్ వార్. ఇప్పుడు ఆ వారే జరుగుతుంది. అదే స్టార్ట్ చేశారు. అందుకే April 2 నుంచి నేను చూపిస్తాను నేనేంటో అని చెప్పిన ట్రంప్ ఆల్రెడీ చూపించాడు, యుద్ధం స్టార్ట్ చేశాడు, ట్రేడ్ వార్. సో బీ అలర్ట్. మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, డబ్బులు కావచ్చు, జాగ్రత్త. కొన్ని రోజుల వరకు మార్కెట్ సెటిల్ అయ్యేంత వరకు మీరు ఇన్వెస్ట్ చేయకండి స్టాక్ మార్కెట్లో. మీరు ఇన్వెస్ట్ చేశారంటే నో గ్యారంటీ. బికాస్ సర్టెన్గా ఉన్న మార్కెట్ పైకి పోతుందంటే నమ్మొచ్చు, కానీ అన్సర్టెన్గా ఉన్న మార్కెట్ భయం ఎక్కువ. భయం ఉన్న మార్కెట్ ఎప్పుడైనా ఎక్కడైనా బ్లడ్ బాత్ ఉంటుంది, కింద పడవచ్చు. సో మనం జాగ్రత్తగా ఉండి
మీ పొజిషన్స్ని మీరు జాగ్రత్తగా ఎగ్జిట్ చేయడం బెటర్ నా ఫీలింగ్. దిస్ ఈజ్ నాట్ మై డిమాండ్. నేను మిమ్మల్ని కాన్షియస్ చేస్తున్నా, రెడ్ అలర్ట్ చేస్తున్నా. సో గాయస్, ఈరోజు ఇది మన ఎపిసోడ్ అండి. నేను చెప్పింది చాలా జాగ్రత్తగా విని చేతులు కాల్చుకోకండి. ఇన్వెస్టర్స్కి నేను చెప్పేది, ట్రేడ్ ఇన్వెస్టర్స్కి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఉంటాను.